అతను సాధారణ ఉద్యోగి. గ్రామంలో అందరి నమ్మకం సంపాదించాడు. ఆ నమ్మకాన్ని తనకు అవకాశంగా మలుచుకున్నాడు. పక్కా పథకం ప్రకారం నమ్మిన గ్రామస్తుల నుంచి కోట్లకు కోట్లు సేకరించాడు. ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్లు నమ్మించాడు. తీరా అసలు మోసం తెలుసుకున్న గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. గుంటూరు జిల్లాలో ఓ సొసైటీ ఉద్యోగి ఘరానా మోసం శాపంగా మారింది. గుంటూరు జిల్లా కురగల్లు పిఎస్సిఎస్ సొసైటీ సీఈఓ రమేష్ బాబు ఘరానా మోసం రైతులు గ్రామస్తులను నడిరోడ్డు మీదకు తెచ్చింది. కురగల్లు ఓ సాధారణ గ్రామం. అయితే రాజధాని కోసం కురగల్లు గ్రామాన్ని కూడా ఎంపిక చేయడంతో ఇక్కడ భూములన్నీ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంది. పొలాలకు బదులుగా రైతులకు ప్లాట్లు ఇచ్చింది. వ్యవసాయం చేయడం మాత్రమే తెలిసిన రైతులు ప్లాట్లు ఏం చేసుకోవాలో అర్థం కాలేదు. ఇదే సమయంలో ప్లాట్లకు మంచి రేటు రావడంతో అమ్మేసుకున్నారు. ఇంటి పెద్దలు వృద్ధులు కావడంతో డబ్బులను ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదే సమయంలో కురగల్లు పిఎస్సిఎస్ సీఈఓగా పనిచేస్తున్న రమేష్ బాబు కన్ను రైతులకు వచ్చిన డబ్బులపై పడింది. రైతులకు మీ డబ్బులు సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, డిపాజిట్పై వచ్చే వడ్డీతో జీవితాన్ని హాయిగా గడపొచ్చని ఆశ పెట్టాడు. అప్పటికే ఏళ్ల తరబడి రమేష్ బాబు సొసైటీ సీఈఓగా ఉండడంతో గ్రామస్తులతో పాటు రైతులందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. దీంతో రమేష్ చెప్పిన మాటలు విని కొంతమంది రైతులు తమ డబ్బులను సొసైటీలో డిపాజిట్ చేశారు. తర్వాత నెమ్మదిగా ఊర్లో వందల మంది ఇదే తరహాలో సొసైటీలో తమ వద్ద ఉన్న డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేసిన వారికి బాండ్లు ఇస్తారు. అలా అందరికీ బాండ్లు ఇచ్చాడు. ఇక ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేసిన వారికి వడ్డీలు టంచనుగా ఇస్తూ వచ్చాడు రమేష్ బాబు. దీంతో గ్రామంలో ఎవ్వరికీ రమేష్ బాబుపై అనుమానం రాలేదు. ఇలా సుమారు గ్రామంలో రైతుల నుంచి 10 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో డబ్బులు వసూలు చేసి బాండ్లు ఇచ్చాడు. రైతులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులను రమేష్ బాబు సొసైటీకి అనుబంధంగా ఉన్న జీడీసీసీ బ్యాంకులో జమ చేయలేదు, లెక్కలో చూపించలేదు. రమేష్ బాబు చేసిన మోసం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేసిన గ్రామస్తులు రైతులందరూ ఆందోళన చెందారు. వెంటనే సొసైటీకి వెళ్లారు. డబ్బులు డిపాజిట్ చేసిన బాండ్లను అధికారులకు చూపిస్తే ఈ బాండ్లు నకిలీవని తేల్చారు. అంతేకాదు రైతుల పేరున సొసైటీలో ఎలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లు లేవని తేల్చారు. సొసైటీ ఉద్యోగి రమేష్ బాబు ఇచ్చిన బాండ్ల సంగతి ఏంటని అడిగితే అతన్ని సస్పెండ్ చేశామని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఈ రమేష్ బాబు ఈ రకంగా మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఈ సొమ్ము దోచుకోవటం అనేది ఎంతవరకు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం కాదండి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది దగ్గరికి మా ఇళ్లకు వచ్చి మమ్మల్ని బతిమలాడి తెలిసిన వాళ్ళతో ఫోన్లు చేయించుకొని మా దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ అతని విధులు ఎలా నిర్వహిస్తాడు? ఇక్కడ బ్రాంచ్ వాళ్ళ ప్రమేయం లేకుండా, అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అతనికి వెనకమాల అండాదండలు లేకుండా సస్పెండ్ అయిన వ్యక్తి గ్రామంలోని సొసైటీ బ్యాంకులో ఎలా ఆపరేషన్స్ చేయగలుగుతాడు, ఎలా ఫండ్స్ కలెక్ట్ చేయగలుగుతాడు? దీని వెనకమాల పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్ర వెనకమాల చాలా మంది ఉన్నారు. అదేంటో వెలికి తీయాల్సిన బాధ్యత ఇక్కడ ఈ బ్రాంచ్ మీద గానీ లేకపోతే దీని హైయర్ బ్రాంచ్ మీద గానీ వాళ్ళ అధికారుల మీద ఉంది. సొసైటీ అధికారుల సమాధానంతో రైతులు గ్రామస్తులు రగిలిపోయారు. సొసైటీ మీద నమ్మకంతో డబ్బులు డిపాజిట్ చేస్తే ఇప్పుడు సంబంధం లేదని ఎలా చెబుతారంటూ ఆగ్రహించారు. సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేసిన కురగల్లు గ్రామస్తులు రైతులందరూ మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. సొసైటీకి అనుబంధంగా ఉన్న మంగళగిరిలోని జీడీసీసీ బ్యాంక్ పరిపాలనా ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. తాము డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. అయితే జీడీసీసీ బ్యాంక్ మేనేజర్ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారు. రమేష్ బాబు చేసిన మోసం వెనుక కుట్ర దాగి ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. రమేష్ బాబు ఇచ్చిన బాండ్లపై బ్యాంక్ స్టాంప్, అధికారుల సంతకం ఉందని చెబుతున్నారు. మరి బ్యాంక్ స్టాంప్, అధికారుల సంతకం ఉందని ఇప్పుడు సంబంధం లేదని ఎలా చెబుతారని నిలదీస్తున్నారు. నేను 2017 నుంచి పనిచేసిన డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ వస్తున్నానండి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అక్కడే డిపాజిట్ చేస్తున్నా. ఏది పనికి వెళ్ళిన డబ్బులన్నీ అక్కడే డిపాజిట్ చేసుకుంటున్నా. ఇప్పుడు వరకు 30 లక్షలు డిపాజిట్ చేశా. అయితే 3 రోజుల క్రితం ఇది ఫేక్ అని మాకు తెలియపరిచారు. ఈ సీఈఓ గారిని ఒక నెల క్రితం 2 నెలల క్రితం డిపాజిట్ చేశారంట. ఆ సంగతి కూడా మాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. అక్కడ బ్యాంక్ దగ్గర బోర్డు పెట్టిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఈ బాండ్లు ఫేక్ అంటున్నారు. ఇప్పుడు ఈ బ్యాంక్ ముద్ర ఇది, సంతకం కూడా వాళ్ళు పంపించిన అధికారిదే. ఇది ఫేక్ బాండ్ ఎట్ట అయింది? రమేష్ బాబు అక్రమాలకు పాల్పడినట్లు తెలిసిన తర్వాత అతన్ని సస్పెండ్ చేశామని ఇప్పుడు అధికారులు చెప్పారని మండిపడుతున్నారు. గత నెల 30న రమేష్ బాబును సస్పెండ్ చేస్తే గ్రామస్తులకు చెప్పకుండా ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నిస్తున్నారు. రమేష్ బాబును సస్పెండ్ చేసిన తర్వాత కూడా డిపాజిట్ల రూపంలో డబ్బులు సేకరించారని స్థానికులు చెబుతున్నారు. రమేష్ బాబు ఎక్కడున్నాడో వెంటనే అరెస్ట్ చేస్తే అసలు వాస్తవాలు బయటకొస్తాయంటున్నారు రైతులు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న సహకార సంఘానికి చెందిన ఉద్యోగులు బ్యాంకుకు వచ్చారు. కురగల్లు సొసైటీలో ఏం జరిగిందని ఆరా తీశారు. రైతులు తీసుకొచ్చిన బాండ్ల జిరాక్సులు సేకరించారు.
కురగల్లు సొసైటీ నుంచి ఎంత డబ్బులు డిపాజిట్ రూపంలో మంగళగిరి జీడీసీసీ బ్యాంక్ బ్రాంచ్కి వచ్చాయా లేదా అని పరిశీలించడం మొదలుపెట్టారు. రైతుల నుంచి 114 బాండ్లు సేకరించామని చెబుతున్నారు. అయితే ఈ బాండ్లు బ్యాంకులో ఏమైనా డిపాజిట్లు చేశారా లేదా అన్న కోణంలో రికార్డులు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామంటున్నారు. ఇప్పటి వరకు 7,99,00,000 డిపాజిట్లకు సంబంధించిన బాండ్లు వచ్చాయంటున్నారు. ప్రస్తుతం 7,99,00,000 ఉంది ఈ డిపాజిట్స్ అన్ని. మేము ఇచ్చిన రిపోర్ట్ ని బట్టి దాన్ని బట్టి మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. పై ఆఫీసర్లకు తెలియజేస్తాం మేము. కురగల్లు PSCS CEO రమేష్ బాబు అక్రమాలు ఇంకా ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. కురగల్లులో 9 కోట్ల వరకు డిపాజిట్ల రూపంలో సేకరించారని, మంగళగిరి సొసైటీ బ్రాంచ్లో కూడా మరో 2.5 కోట్ల వరకు కురగల్లు తరహాలోనే డబ్బులు సేకరించి నకిలీ బాండ్లు ఇచ్చాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే రమేష్ బాబును అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తే అసలు నిజాలు బయటపడతాయంటున్నారు గ్రామస్తులు.